హాయ్ హలో నమస్తే అందరికీ. నేను కోమల రమేష్. అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలోనైతే నేను ఒక 2 పాత్రలు అంటే బాబా అలాగే వర్కర్ మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుందో కొన్ని సెంటెన్సెస్ అంటే కొన్ని వాక్యాలలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ వర్కర్ పేరు రాజు అని తీసుకున్నాను. బాబాకి అలాగే రాజుకి మధ్యలో జరిగే సంభాషణ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. ముందుగా బాబా అంటున్నాడు, రాజుకి ఫోన్ చేసి రాజు బయటికి రా. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే రాజు తాల్ బర్రా. రాజు తాల్ బర్రా. తాల్ అంటే రా అని అర్థం, బర్రా అంటే బయటికి అనే అర్థం వస్తుంది. రాజు తాల్ బర్రా అని రాజుకి కాల్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు అటువైపు నుండి వర్కర్ అంటే రాజు ఏం చెప్తున్నాడంటే, బాబా నేను బిజీగా ఉన్నాను, 5 నిమిషాల తర్వాత వస్తాను. బాబా కాల్ చేసి రాజు బయటికి రా అంటే అతనేమో బాబా నేను బిజీగా ఉన్నాను, 5 నిమిషాల తర్వాత వస్తాను. దీన్ని అరబ్బీలో ఎలా చెప్పాలంటే బాబా అన మష్గూల్ అన ఈజీ బ్యాద్ కంస దగాయగ్. బాబా అన మష్గూల్ అన ఈజీ బ్యాద్ కంస దగాయగ్ అంటే బాబా అన మష్గూల్, అన అంటే నేను, మష్గూల్ అంటే బిజీగా ఉన్నాను అని చెప్పడాన్ని అరబిక్లో మష్గూల్ అని అంటారు. బాబా అన మష్గూల్, అన ఈజీ నేను వస్తాను, బాద్ అంటే తరువాత, కంస అంటే 5, దగాయగ్ అంటే నిమిషాలు. బాబా అన మష్గూల్ అన ఈజీ బాద్ కంస దగాయగ్. కంస అంటే 5, దగాయగ్ అంటే నిమిషాలు. దగీగా అంటే నిమిషం, 1 నిమిషంని దగీగా అంటారు. 2, 3, 1 కన్నా ఎక్కువ ఉన్న నిమిషాలని దగాయగ్. కంస దగాయగ్ అంటే 5 నిమిషాల తర్వాత వస్తాను అని అర్థం. బాబా అన మష్గూల్ అన ఈజీ బస్ కంస దగాయగ్ అని చెప్తున్నాడు. అతను అలా చెప్పగానే బాబా అటువైపు నుంచి లేదు తొందరగా రా అంటే దాన్ని అరబిక్లో ఎలా అనాలంటే లా తాల్సిరా. లా అంటే లేదు కాదు 2 అర్థాలు వస్తాయి. తాల్ అంటే రా అని అర్థం, సిరా అంటే తొందరగా. లా తాల్ సిరా లేదా తాల్ బిసురా ఇలా కూడా చెప్తారు. తాల్ సిరా అన్న, తాల్ బిసురా అన్న తొందరగా రా అనే అర్థమైతే వస్తుంది. అతను అలా చెప్పగానే బాబా లా తాల్ సిరా అని చెప్తున్నాడు. దానికి ఆ వర్కర్ రాజు ఏమని చెప్తున్నాడంటే ఓకే బాబా ఇప్పుడే వస్తున్నాను. ఇందాక నేను ఒక 5 నిమిషాల తర్వాత బాబా అన మష్గూల్ బస్ అన ఈజీ కంస దగాయగ్ బాద్ కంస దగాయగ్ అని చెప్పాడు కదా, కానీ ఇక్కడ బాబా ఒప్పుకోకుండా లా తాల్సురా అని చెప్పాడు. దానికి ఆ వర్కర్ ఏమో జైన్ బాబా అల్హేన్ ఈజీ. ఎందుకంటే అక్కడ మనం యజమాని చెప్పిన మాట వినాలి, మన మాట వాళ్ళు వినరు. చాలా సందర్భాలలో ఒక 100లో 90% మనం వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. ఎక్కడో 10% మన మాట వాళ్ళు వింటారు. మనం వర్క్ చేసిన దగ్గర యజమాని మాట మనం వినాలి కాబట్టి ఓకే బాబా ఇప్పుడే వస్తున్నాను అంటే జైన్ బాబా అల్హేన్ ఈజీ. జైన్ అంటే మంచిది అనే అర్థం వస్తుంది, సరే అనే అర్థం వస్తుంది. జైన్ బాబా అల్హేన్ అంటే ఇప్పుడే, ఈజీ అంటే వస్తున్నాను లేదా జాయ్ అని కూడా అంటారు. ఓకే బాబా అల్హేన్ ఈజీ లేదా ఓకే బాబా అల్హేన్ జాయ్ అని కూడా చెప్తారు. దానికి బాబా ఏమంటున్నాడంటే విను, నేను బయట ఉన్నాను, ఇంటి ముందుకు రా. నేను బయట ఉన్నాను, ఇంటి ముందుకు రా. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్ బేత్ జిద్దాం. ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్ బేత్ జిద్దాం. ఇప్పుడు నేను ఒక్కొక్క పదాన్ని చెప్తాను. ఇస్మా అంటే విను అని అర్థం, అన అంటే నేను, నాకు అనే అర్థం వస్తుంది. మౌజూద్ అంటే ఉన్నాను, బర్రా అంటే బయట అనే అర్థం. ఇస్మా అన మౌజూద్ బర్రా. తాల్ అంటే రా అని అర్థం, బేత్ అంటే ఇల్లు, జిద్దాం అంటే ముందు. ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్ బేత్ జిద్దాం అని బాబా చెప్తున్నాడు. ఒకవేళ బాబా ఇంటి వెనకాల ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాడంటే ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్ బేత్ వరా. తాల్ బేత్ వరా అంటే ఇంటి వెనక్కిరా అనే అర్థం వస్తుంది. జిద్దాం అంటే ముందు అని అర్థం, వరా అంటే వెనుక అనే అర్థం వస్తుంది. ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్ బేత్ వరా ఇలా చెప్తారు. దానికి అప్పుడు ఆ వర్కర్ రాజు ఏమంటున్నాడంటే ఓకే బాబా ఇప్పుడే వస్తున్నాను. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే జైన్ బాబా అల్హేన్ ఈజీ. జైన్ అంటే సరే మంచిది,
అనే అర్థం వస్తుంది. జైన్ బాబా అంటే సరే బాబా. అల్హేన్ ఈజీ, అల్హేన్ అంటే ఇప్పుడే, ఈజీ అంటే వస్తున్నాను. జైన్ బాబా అల్హేన్ ఈజీ అని చెప్పొచ్చు. లేదా జైన్ బాబా అల్హేన్ జాయ్, జాయ్ అని కూడా అంటారు. జైన్ బాబా అల్హేన్ జాయ్ అంటే ఓకే బాబా నేను ఇప్పుడే వస్తున్నాను అని అర్థం. ఇప్పుడు అతను బయటికి వెళ్ళి బాబాతో మాట్లాడి అక్కడ వాళ్ళిద్దరి మధ్య బాబా ఏదో సంథింగ్ అతనికి చెప్తాడు. అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు ఏమడుగుతున్నాడంటే ఖల్లస్ బాబా అంటే అయిపోయిందా బాబా అని అడుగుతున్నాడు. తర్వాత బాబా చెప్తున్నాడు అయిపోయింది వెళ్ళు. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే హే కల్లస్ రోహ్, హే కల్లస్ రోహ్. కల్లస్ అంటే అయిపోయింది, రోహ్ అంటే వెళ్ళు అనే అర్థం వస్తుంది. మనం అయిపోయింది వెళ్ళు అని అంటాం కదా, దాన్నే అరబిక్లో హే కల్లస్ రోహ్ అని చెప్తారు. అలాగే మన రోజువారీ జీవితంలో మన ఫీలింగ్స్ అంటే ఆకలిగా ఉండటం, కోపంగా ఉండటం, బాధలో ఉండటం, వీటిని అరబ్బీలో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. మన ఫీలింగ్స్, నేను సంతోషంగా ఉన్నాను, దీన్ని అరబ్బీలో ఎలా చెప్పాలంటే అన సయిద్. అన సయిద్ అంటే అన అంటే నేను, సయిద్ అంటే సంతోషంగా ఉన్నాను. లేదా అన ఫర్హాన్ అని కూడా చెప్పొచ్చు. రెండు రకాలుగా చెప్తారు. అన సయిద్ లేదా అన ఫర్హాన్ అంటే నేను సంతోషంగా ఉన్నాను అని అర్థం. అలాగే నేను బాధలో ఉన్నాను, దీన్ని అరబ్బీలో ఎలా చెప్పాలంటే అన హజీన్. అన హజీన్ అంటే నేను బాధలో ఉన్నాను అని అర్థం. అన అంటే నేను, హజీన్ అంటే బాధలో ఉన్నాను అనే అర్థం వస్తుంది. నేను ఆకలితో ఉన్నాను, దీన్ని అరబ్బీలో ఎలా చెప్పాలంటే అన జువాన్. అన జువాన్, అన అంటే నేను, జువాన్ అంటే ఆకలిగా ఉండడం, ఆకలితో ఉన్నాను, దీన్ని అన జువాన్ అని చెప్తారు. అదే ఇంగ్లీష్లోనైతే ఐ యామ్ హంగ్రీ అని అంటారు. అలాగే నేను కోపంలో ఉన్నాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అన జాలాన్. అన జాలాన్ అని చెప్తారు. అన అంటే నేను, జాలాన్ అంటే కోపంగా ఉండటం. అన జాలాన్ అంటే నేను కోపంతో ఉన్నాను లేదా నేను కోపంలో ఉన్నాను అనే అర్థం వస్తుంది. నేను అలసిపోయి ఉన్నాను, మనం చాలా వర్క్ చేసిన తర్వాత చాలా అలసిపోయి చాలా టైర్డ్ అయిపోతాము. అప్పుడు దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనతాబ్. అనతాబ్ లేదా అనతాబాన్. అనతాబాన్ అంటే నేను అలసిపోయి ఉన్నాను, నేను అలసిపోయాను అనే అర్థం వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న బాబా అలాగే రాజు మధ్యలో సంభాషణ, అలాగే మన ఫీలింగ్స్ నేను అరబ్బీలో మీకు రివిజన్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివిజన్లో మళ్ళీ ఒకసారి చూద్దాము. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే వీడియో నేను ఇలాగా తెలుగులో రాసి వీడియో చేయడానికైతే చాలా టైం పడుతుంది. నేను ఎంతో ఓపికతో వీడియో అయితే చేస్తున్నాను. అంటే నా వీడియో వల్ల ఒక నలుగురు భాష తెలుసుకుంటే నాకు చాలా సంతోషం. నాకు మీరిచ్చే ఒక గిఫ్ట్ ఏంటంటే లైక్ చేయడం. లైక్ చేస్తే అరే నా వీడియోని ఇంతమంది లైక్ చేశారని నాకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇంకా మీ గల్ఫ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం మనం గల్ఫ్కి వచ్చిన తర్వాత. ఇంకా వీడియోలో మళ్ళీ మనం ఒకసారి ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ అరబిక్ వాక్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. మీకు అవసరమైతే నోట్బుక్లో కూడా రాసుకోవచ్చు, లేదంటే మీకు వీలైనప్పుడు వీడియో ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. రాజు తాల్బర్రా అంటే రాజు బయటికి రా అని అర్థం. బాబా అన మష్గూల్ అన ఈజీ బ్యాట్ కమ్స్ దగాయెగ్. బాబా అన మష్గూల్ అన ఈజీ బ్యాట్ కమ్స్ దగాయెగ్ అంటే బాబా నేను బిజీగా ఉన్నాను, నేను 5 నిమిషాల తర్వాత వస్తాను అని అర్థం. ఒక నిమిషంని దగీగా అంటారు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్న నిమిషాలని దగాయెగ్ అని అంటారు. లా తాల్సిరా అంటే లేదు తొందరగా రా అని అర్థం. జైన్ బాబా అల్హేన్ ఈజీ అంటే ఓకే బాబా సరే బాబా ఇప్పుడే వస్తున్నాను అని అర్థం. ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్ బేత్ జిద్దాం. ఇస్మా అంటే విను, అన మౌజూద్ బర్రా అంటే నేను బయట ఉన్నాను, తాల్ బేత్ జిద్దాం అంటే ఇంటి ముందుకి రా అని అర్థం. అలాగే ఇప్పుడు ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్బేత్ జిద్దాం అంటే ముందుకు రా అని చెప్పారు కదా. ఒకవేళ వెనకాలంటే ఇస్మా అన మౌజూద్ బర్రా తాల్బేత్ వరా. వరా అంటే వెనక్కి రమ్మని అర్థం. జైన్ బాబా అల్హేనీజీ అంటే సరే బాబా ఇప్పుడే వస్తున్నాను అని అర్థం వస్తుంది. లేదా జైన్ బాబా అల్హేన్ జాయ్ అన్నా కూడా ఇప్పుడే వస్తున్నాను అనే అర్థం వస్తుంది.
అలాగే ఖల్లస్ బాబా అంటే అయిపోయిందా బాబా అని అర్థం. హే ఖల్లస్ ఇంత రోహ్ అంటే అయిపోయింది నువ్వు వెళ్ళు అనే అర్థం వస్తుంది. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఫీలింగ్స్ చూద్దాం ఒకసారి. అనా సాయిద్ లేదా అన ఫర్హాన్ అంటే నేను సంతోషంగా ఉన్నాను అని అర్థం. అన హజీన్ అంటే నేను బాధలో ఉన్నాను అని అర్థం. అన జువాన్ అంటే నేను ఆకలితో ఉన్నాను, నేను ఆకలిగా ఉన్నాను అనే అర్థం వస్తుంది. అన జాలాన్ అంటే నేను కోపంగా ఉన్నాను అనే అర్థం వస్తుంది. మగవాళ్ళైతే అన జాలాన్ అని చెప్తారు, ఆడవాళ్ళైతే అన జాలానా అని చెప్తారు. అలాగే అనతాబ్ లేదా అనతాబాన్ అంటే నేను అలసిపోయాను అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళైతే అనతాబానా అని చెప్తారు, మగవాళ్ళైతే అనతాబాన్ అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎందుకంటే నాకు వాచింగ్ అవర్స్ అనేవి పెరుగుతున్నాయి కానీ వీడియోకి మాత్రం లైక్స్ రావట్లేదు. అంటే మీరు వీడియో లైక్ చేస్తే నేనేదో పెద్ద కోటీశ్వరాలను అయిపోతానని అనుకుంటున్నారేమో. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, చూసి అలా వెళ్ళిపోకుండా. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.